నమస్తే విజన్ న్యూస్కు స్వాగతం. ఈనాటి వార్తలు. పీఓలు ఏపీఓలు ఎన్నికల్లో సమర్థవంతంగా పనిచేసి విజయవంతం చేయాలని జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ అన్నారు. శుక్రవారం భీమవరం ఎస్ఆర్కేఆర్ ఇంజనీరింగ్ కళాశాలలో రానున్న ఎన్నికల ప్రక్రియలో భాగంగా ప్రిసైడింగ్ సహాయ ప్రిసైడింగ్ అధికారుల శిక్షణా తరగతుల కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ పాల్గొన్నారు. జిల్లా కలెక్టర్ స్వయంగా ఎన్నికల అధికారులకు ఎన్నికల ప్రక్రియపై హ్యాండ్ బుక్, మాన్యువల్, ఈవీఎంలపై శిక్షణ ఇచ్చారు. మాక్ పోల్ నిర్వహణ యొక్క ప్రాముఖ్యతను వివరించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ పోలింగ్ ప్రక్రియకు సంబంధించి అవసరమైన అన్ని విషయాలను క్షుణ్ణంగా వివరించారు. భారత ఎన్నికల సంఘం జారీ చేసిన మార్గదర్శకాలు, నిబంధన పుస్తకాలను బాగా చదువుకోవాలని, ఏమైనా సందేహాలు ఉంటే వెంటనే నివృత్తి చేసుకోవాలని అన్నారు. పోలింగ్ సమయంలో ప్రభుత్వ అధికారులు ఇచ్చిన ఆహారం, మంచినీరు, అల్పాహారం మాత్రమే తీసుకోవాలని అన్నారు. ఏ ఇతర రాజకీయ పార్టీలకు సంబంధించిన వ్యక్తులు ఇచ్చిన వస్తువులు, ఆహార పదార్థాలు తీసుకోకూడదని జిల్లా కలెక్టర్ స్పష్టం చేశారు. పోలింగ్ కేంద్రాల వద్ద ఎటువంటి సమస్యలు తలెత్తకుండా ఎన్నికల అధికారులు, సిబ్బంది సమన్వయంతో పనిచేసి మంచి ఫలితాలు తీసుకురావాలని జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ అన్నారు. ప్రతి వినియోగదారుడు సరసమైన, న్యాయమైన వస్తువులను కొనుగోలు చేసుకునేలాగా అవగాహన పెంచుకోవాలని డిఎస్ఓ ఎన్ సరోజ అన్నారు. శుక్రవారం ఛాంబర్ ఆఫ్ కామర్స్లో ప్రపంచ వినియోగదారుల హక్కుల దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో డిఎస్ఓ మాట్లాడుతూ వినియోగదారుల హక్కులపై ప్రతి ఒక్కరూ పూర్తి అవగాహన కలిగి ఉండాలని అన్నారు. వినియోగదారుల సేవల్లో లోపం ఉంటే చట్టాలకు అనుగుణంగా న్యాయాన్ని పొందవచ్చునని తెలిపారు. కార్యక్రమంలో జిల్లా విద్యాశాఖ అధికారి ఆర్ వెంకటరమణ, అసిస్టెంట్ కంట్రోలర్ తూనికలు కొలతల శాఖ అధికారి నాగరాజరావు, అసిస్టెంట్ మేనేజర్ పౌర సరఫరాల సంస్థ మహమ్మద్ ఇబ్రాహీం, స్వచ్ఛంద సేవకులు పివిఎన్ గోపాలకృష్ణంరాజు, మేలం దుర్గాప్రసాద్, వి కరుణాకర్, జిఎస్ఆర్ శంకర్, చెరుకువాడ రంగసాయి, విద్యార్థులు పాల్గొన్నారు. భీమవరానికి చెందిన మున్సిపల్ కౌన్సిల్లో ప్రతిపక్ష నేతగా పనిచేసిన గాదిరాజు సుబ్రహ్మణ్యరాజు మంగళగిరిలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ సమక్షంలో జనసేనలో చేరారు. వైసీపీ పార్టీ కోసం ఎంతో కృషి చేసినా పార్టీ పెద్దలు తన ప్రాధాన్యతను తగ్గించారని అన్నారు. చిన్నబాబు సారథ్యంలో భీమవరం నుండి జనసేన తరఫున పోటీ చేస్తున్న పులపర్తి రామాంజనేయులు గెలుపు కోసం పనిచేస్తారని తాతరాజు అన్నారు. అత్తిలి తెలుగుదేశం పార్టీ కార్య వద్ద నిర్వహిస్తున్న అన్న క్యాంటీన్ 550వ రోజుకు చేరింది. ఏఎంసీ మాజీ చైర్మన్ పోలిశెట్టి చంటి సహకారంతో పేదలకు అన్నదానం చేశారు. మండల టీడీపీ అధ్యక్షులు ఆనల ఆదినారాయణరావు, బోడపాటి సూచంద్రరావు, దాసరి నాగరాజు, కొరిపల్లి హరి, కొరిపల్లి ప్రసాద్, మన్యం దానయ్య, అల్ది సత్యనారాయణ, కాస వీరభద్రుడు, టీడీపీ నాయకులు పాల్గొన్నారు. ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాలపై సెక్టార్ అధికారులు, పీఓలు, ఏపీఓలకు పూర్తి అవగాహన కలిగి ఉండాలని జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ అన్నారు. తణుకు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఏర్పాటు చేసిన ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాల శిక్షణా తరగతుల కార్యక్రమానికి జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ హాజరయ్యారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ఎన్నికలు సజావుగా జరగడంలో సెక్టార్ అధికారులు, పీఓలు, ఏపీఓల అధికారుల పాత్ర కీలకమైందని అన్నారు. ఈవీఎం, వీవీప్యాట్లు, హ్యాండ్ బుక్, పోలింగ్ కేంద్రాలపై పూర్తి అవగాహన కలిగి ఉండాలని అన్నారు. అప్రమత్తంగా ఉంటూ విధులను బాధ్యతాయుతంగా నిర్వహించి ఈవీఎంలపై పూర్తి అవగాహన కలిగి ఉండాలని అన్నారు. బ్యాలెట్ యూనిట్లు, కంట్రోల్ యూనిట్లు, వీవీప్యాట్లను పోలింగ్ కేంద్రాలు అమర్చడం, మాక్ పోలింగ్ నిర్వహణపై పూర్తి అవగాహన కలిగి ఉండాలని అన్నారు. హ్యాండ్ బుక్లోని ప్రతి అంశాన్ని తెలుసుకుని ఉండాలని, ఒక డైరీలో కూడా ప్రతి అంశాన్ని నోట్ చేసుకోవాలని అన్నారు. బ్యాలెట్ యూనిట్లు, కంట్రోల్ యూనిట్లు, వీవీప్యాట్ల ఏర్పాటు, పోలింగ్ రోజు వీటిలో సమస్యలు తలెత్తే వెంటనే తీసుకోవాల్సిన చర్యలపై వివరించారు. పోలింగ్ రోజు కేంద్రంలో ఎవరి టేబుల్ దగ్గర వారే కూర్చోవాలని అన్నారు. సంబంధిత అధికారులు స్ట్రాంగ్ రూముల్లో ఉన్న ఈవీఎం, వీవీప్యాట్, కంట్రోల్ యూనిట్లను పోలింగ్ ఆఫీసులకు అందజేయాలని జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ తెలిపారు. కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ బి వెంకటరమణ, తహసీల్దార్ బిఎం ముఖేశ్వరరావు, ఎంపీడీఓ బి వీరమణ, సెక్టార్ అధికారులు, పీఓలు, ఏపీఓలు తదితరులు పాల్గొన్నారు. బీసీ వర్గాల్లో తెలుగుదేశం బలం అంతకంతకు పెరుగుతోందని తణుకు మాజీ శాసనసభ్యులు, టీడీపీ, జనసేన, బీజేపీ ఉమ్మడి అభ్యర్థి ఆర్ను రాధాకృష్ణ అన్నారు. తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం నుంచి బీసీ నేతలకు పెద్దపీట వేసిందని ఆయన గుర్తు చేశారు. తణుకు మండలం ముద్దాపురం నుంచి పెద్ద సంఖ్యలో రజక సోదరులు ఆర్మీ రాధాకృష్ణను కలిశారు.
వైసీపీ ప్రోత్సాహంలో చోటు చేసుకున్న సమస్యలను వివరించారు. నియోజకవర్గంలో 6 మిల్లు గెలిపించుకొని టీడీపీ, జనసేన, బీజేపీ జెండాను ఎగరవేస్తామని వెల్లడించారు. ఈ సందర్భంగా బీసీ సోదరులకు తెలుగుదేశం కండువా కప్పి టీడీపీ పార్టీలోకి ఆర్మీ రాధాకృష్ణ ఆహ్వానించారు. కార్యక్రమంలో ముద్దాపురం గ్రామ తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు తదితరులు పాల్గొన్నారు. సమస్యల పరిష్కారం చేయడంలో విఫలమైన జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంపై యుద్ధానికి భవన నిర్మాణ కార్మికులు సిద్ధంగా ఉన్నారని ఆంధ్రప్రదేశ్ భవన ఇతర నిర్మాణ కార్మికుల సంఘ రాష్ట్ర అధ్యక్షులు పుప్పాల సత్యనారాయణ, ప్రధాన కార్యదర్శి పడాల రమణ ధ్వజమెత్తారు. ఏఐటీయూసీ అనుబంధ పశ్చిమ గోదావరి జిల్లా భవన నిర్మాణ కార్మిక సంఘం జిల్లా 6వ మహాసభ తణుకు భవన నిర్మాణ కార్మిక సంఘ కార్యాలయంలో శుక్రవారం జరిగింది. సభకు జిల్లా సంఘ ఉపాధ్యక్షులు నారాయణ వెంకటేశ్వరరావు అధ్యక్షత వహించారు. సంఘ రాష్ట్ర అధ్యక్షులు పుప్పాల సత్యనారాయణ మాట్లాడుతూ రాష్ట్రంలో 50 లక్షల మంది భవన నిర్మాణ కార్మికులు ఉన్నారని, వారి జీవన స్థితిగతులు దుర్భరంగా ఉన్నాయని అన్నారు. ప్రభుత్వ ఇసుక విధానం ఫలితంగాను సిమెంట్, ఐరన్ ధరలు పెరగడం వల్లను భవన నిర్మాణ రంగం దారుణంగా కుంటుపడిందని, దాంతో కార్మికుల ఉపాధికి తీవ్ర నష్టం జరిగిందని, వారి ఆదాయాలు భారీగా కోల్పోయారని అన్నారు. సంఘ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పడాల రమణ మాట్లాడుతూ భవన నిర్మాణ కార్మికుల రెక్కల కష్టం వల్లనే 100 కోట్ల రూపాయలు వెల్ఫేర్ సెస్ వసూలైందని, ఆ సొమ్మును కార్మికుల సంక్షేమానికి మాత్రమే వినియోగించాల్సి ఉండగా బోర్డులో నిలవ ఉన్న నిధులను జగన్ ప్రభుత్వం దారి మళ్లించి కార్మికులకు కడుపు కొట్టిందని అన్నారు. ఏఐటీయూసీ సీనియర్ నాయకుడు నెక్కంటి సుబ్బారావు మాట్లాడుతూ ఒకప్పుడు భవన నిర్మాణ కార్మికుల శ్రమకు సమాజంలో గౌరవం ఉండేది కాదని, భవనాల యజమానులు, కాంట్రాక్టర్లు, కూలీలను బానిసలుగా చూసేవారని, వారి వృత్తికి తగిన గౌరవం కోసం, శ్రమకు తగ్గ వేతనం కోసం యూనియన్ ఎన్నో ఏళ్లు పోరాడిందని గుర్తు చేశారు. ఏఐటీయూసీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు డి సోమసుందర్ మాట్లాడుతూ ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో భవన నిర్మాణ రంగంపై ఆధారపడి సుమారు 3 లక్షల మంది కార్మికులు జీవిస్తున్నారని, యువతకు స్థానికంగానే ఉపాధి అవకాశాలు నిర్మాణ రంగంలోనే దొరుకుతాయని, జిల్లా ఆర్థిక వ్యవస్థలో ఈ రంగం కీలక పాత్ర పోషిస్తోందని అన్నారు. ఏఐటీయూసీ జిల్లా అధ్యక్షుడు కోనల భీమారావు మాట్లాడుతూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల కార్మిక వ్యతిరేక విధానాన్ని ప్రతిఘటిస్తూ పోరాటాలు సాగించాలని కోరారు. ఎవరు అధికారంలోకి వచ్చినా కార్మిక హక్కులు గండి కొడుతున్నారని, కార్మిక హక్కుల కోసం నికరంగా నిలబడి పోరాడుతున్న కమ్యూనిస్టు పార్టీలకు కార్మిక వర్గం అండగా ఉండాలని అన్నారు. మహాసభలో సీనియర్ నాయకులు ఇంటి వీరన్న, గండి రామకృష్ణ, పులపతి నాగేశ్వరరావు, పడాల శ్రీనివాస్, చేపల్లి శ్రీనివాస్, నారాయణ వెంకటేశ్వరరావు, జిల్లా కార్యదర్శి బొల్లాడ నాగరాజు, ఆర్గనైజింగ్ కార్యదర్శి పోలిరాతి ఆదినారాయణ తదితరులు మాట్లాడారు. తొలుత సీనియర్ నాయకుడు ఇంటి వీరన్న యూనియన్ పథకాన్ని ఎగరవేశారు. గత మహాసభ అనంతరం కన్ను మూసిన కార్మిక నాయకులకు సంతాపం తెలుపుతూ సభ 2 నిమిషాల పాటు మౌనం పాటించింది. జిల్లా భవన నిర్మాణ కార్మిక సంఘ గౌరవ అధ్యక్షునిగా డి సోమసుందర్, అధ్యక్షునిగా బొల్లాడ నాగరాజు, కార్యదర్శిగా పోలిరాతి ఆదినారాయణ, ఆర్గనైజింగ్ కార్యదర్శిగా మైలవరపు శ్రీరాంబాబు, కోశాధికారిగా ఏడిది గోపాలకృష్ణ, ఉపాధ్యక్షులుగా అంకం భాస్కర్రావు, నారాయణ వెంకటేశ్వరరావు, శ్రీనిధి నాగేశ్వరరావు, సహాయ కార్యదర్శులుగా గంటా ఖండేశ్వరరావు, మమ్డెన్ జాన్స్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. అన్ని పట్టణ గ్రామ కమిటీల అధ్యక్ష కార్యదర్శులతో నూతన కౌన్సిల్ ఏర్పడింది. జిల్లా నలుమూల నుండి పెద్ద సంఖ్యలో భవన నిర్మాణ కార్మికులు హాజరయ్యారు. మన హక్కుల సాధన కోసం సాధించుకున్నాము. ఆ సంక్షేమ ఫలాలు మొత్తం కూడా భార్య ప్రశస్తి 20,000 రూపాయలు, కుమార్తె ప్రశస్తి 2 కార్మికులకు 20,000 రూపాయలు, 40,000 రూపాయలు, శైల మరణం చెందితే ఇచ్చే 60,000 రూపాయలు, యాక్సిడెంట్ల మరణం చెందితే ఇచ్చే 5 లక్షల రూపాయలు కూడా మొత్తం నిలుపుదల చేసి మన అమౌంట్ ఉందో ఆ అమౌంట్ మొత్తాన్ని కూడా 1,200 కోట్ల రూపాయలు ప్రభుత్వం తీసేసుకుని, రాష్ట్ర ప్రభుత్వం తీసుకొని మనకి అన్యాయం చేసి నయా పైసా కూడా మనకి ఇవ్వకుండా, కార్మికులకు ఇవ్వకుండా మరి 2019 నుంచి ఎంతవరకు కూడా ఆపడం వల్ల 40,000 పైసలకు మనకి మరి క్లైములు పెండింగ్లు ఉండిపోయినాయి. ఆ సంక్షేమ బోర్డులో కూడా ప్రభుత్వం నయా పైసా వాళ్ళ ప్రభుత్వం డబ్బులు అయితే లేవు. వాళ్ళ ఖజానా డబ్బు రూపాయి ఇచ్చే పని లేదు. చెమటలు ఇస్తే మన చెమటలు వచ్చిన ద్వారా $1% మనకి సెస్ వసూలు చేస్తారు. ఏదైతే ఒక బిల్డింగ్ ఉంటుందో ఆ బిల్డింగ్ కూడా ₹1 కోటి పనిచేస్తే ₹1,00,000 తీసి పక్కన పెట్టి మనకి మన కార్మికుల కోసం, సంక్షేమం కోసం పక్కన పెట్టాల్సిన అవసరం ఉంది. రాష్ట్ర వ్యాప్తంగా మేము విజయవాడలో అనేక ధర్నాలు నిర్వహిస్తూ ఉన్నాం, పిలుపునిస్తూ ఉన్నాం. రానున్న రోజుల్లో ఏదైతే మనకి సంక్షేమ బోర్డు ఇవ్వకుండా ఉన్నారో ఆ సంక్షేమ బోర్డు సాధించుకోవడానికి ప్రభుత్వం మెడలు వచ్చైనా సరే మనం సాధించుకోవాలి. మరి ఇప్పటికి మేనిఫెస్టోలు కొంతమంది రిలీజ్ చేశారు. ఇప్పటికైనా ఆ మేనిఫెస్టోల్లో భవన నిర్మాణ సంక్షేమ బోర్డు ఏర్పాటు చేస్తాం, కార్మికులను ఆదుకుంటాం. మన డబ్బు ఏదైతే సుప్రీంకోర్టు తీర్పిచ్చిందో ఆ సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం మన డబ్బు మనకే ఖర్చు పెట్టడానికి ఎవరైతే ముందుకొస్తారో వారికే ఓట్లేసి మనం గెలిపించుకోవడానికి ముందుకు రావాల్సిన అవసరం ఎంతైనా ఉంది.
తణుకు తహసీల్దార్ కార్యాలయం వద్ద ఏపీయూటీఎఫ్ తణుకు డివిజన్ ఉపాధ్యాయ ఆధ్వర్యంలో ఉపాధ్యాయుల అక్రమ బదిలీలను వ్యతిరేకిస్తూ నిరసన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా యూటీఎఫ్ నాయకులు ఉపాధ్యాయులు టి జాషువా, జయకుమార్ మాట్లాడుతూ 1200 మంది ఉపాధ్యాయులను అక్రమ బదిలీ నిరసిస్తున్నామని తెలిపారు. అక్రమ బదిలీని తక్షణమే రద్దు చేయాలని, కౌన్సిలింగ్ విధానాన్ని ఆపాలని యూఐటీఎఫ్ తరఫున ప్రభుత్వం డిమాండ్ చేస్తున్నామని తెలిపారు. ఫిజికల్ హ్యాండిక్రాఫ్ట్ టీచర్లకు ప్రభుత్వం ఎన్నికల డ్యూటీల్లో మినహాయింపు ఇవ్వాలని కోరారు. తణుకు మున్సిపల్ కార్యాలయంలో రిటర్నింగ్ అధికారి బివి రమణకు, తహసీల్దార్ కార్యాలయంలోనూ వినతి పత్రాన్ని అందజేశారు. మరి ప్రభుత్వం తన యొక్క విధానాలు ఏదైతే అనుకుంటుందో ఆ విధానాలని నిరంకుశంగా అమలుపరచాలని చెప్పేసి కృతనిశ్చయంతో ఉంది. ఈ ఎన్నికల సమయంలో కూడా ప్రభుత్వం ఎంత దారుణంగా వ్యవహరిస్తుందంటే మరి మన కౌన్సిలింగ్ విధానానికి తూట్లు పొడుస్తూ సుమారుగా 1200 మంది ఉపాధ్యాయులను అక్రమ బదిలీ చేయడం జరిగింది. అంటే ఒక విధంగా చెప్పాలంటే ఉపాధ్యాయులంతా మీకు దొడ్డిదారిన ఈ యొక్క బదిలీలు చేసి మరి అనేకమైన లక్షల కోట్ల కొలది మరి ఈ యొక్క డబ్బులు కూలగొడుతూ ఉంది. ఏది ఏమైనా సరే ఉపాధ్యాయులకు తీవ్రమైన అన్యాయం కలుగుతూ ఉంది. అదే సందర్భంలో మరి ఎన్నికల విషయం దగ్గరకు వచ్చినట్లయితే మరి అనేకమైన మినహాయింపులు ఉన్నటువంటి ఉపాధ్యాయులు కూడా మరి ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ కానివ్వండి, హార్ట్ పేషెంట్లు కానివ్వండి, వీళ్ళందరూ కూడా అనేక తీవ్రమైన వ్యాధులతో బాధపడుతున్న వారందరికీ కూడా బలవంతంగా ట్రైనింగ్ ఇప్పించడమే కాకుండా చాలా ఇబ్బందికరమైన పరిస్థితులను కలుగు చేస్తూ ఉన్నటువంటి ఈ ప్రభుత్వం మరి తప్పనిసరిగా తన విధానాలు మార్చుకుని తప్పనిసరిగా వీళ్ళకి మినహాయింపు ఇవ్వాలి. ఎట్ ద సేమ్ టైం ఈ 1200 మంది ఉపాధ్యాయులు అక్రమంగా ఎవరైతే బదిలీ చేశారో వాళ్ళందరినీ కూడా ఆ అక్రమ బదిలీలన్నింటి కూడా రద్దు చేసి వాళ్ళందరినీ వెనక పంపించి కౌన్సిలింగ్ విధానాన్ని రక్షించాలని, లేదంటే మాత్రం భవిష్యత్తులో జరగబోయేటటువంటి పరిణామాలకి ఈ ప్రభుత్వ బాధ్యత వహించాలని చెప్పి సందర్భం తెలియజేస్తూ పోరాటాల రథసారథి సిఐటి రాష్ట్ర విద్యా వైజ్ఞానిక రాజకీయ శిక్షణ తరగతి విజయవంతం చేయాలని సిఐటి జిల్లా కార్యదర్శి పివి ప్రతాప్ విజ్ఞప్తి చేశారు. శుక్రవారం సిఐటియు పట్టణ కమిటీ సమావేశంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న ప్రతాప్ మాట్లాడుతూ కార్మికులు, ఉద్యోగుల పక్షాన పాలకుల విధానాలపై సిఐటియు అలుపెరిగిన పోరాటం సాగిస్తోందని అన్నారు. పోరాటాల్లో అరితేరిన కార్యకర్తలకు ఈ నెల 22, 23, 24 తేదీల్లో తణుకులో శిక్షణ తరగతులు జరుగుతున్నాయని అన్నారు. లేబర్ కోడ్లు రద్దు చేయాలని, కనీస వేతనం 26,000 రూపాయలు ఇవ్వాలని, ధరలు తగ్గించాలని, ప్రభుత్వ రంగాన్ని ప్రైవేటీకరణ ఆపాలని, పట్టణాల్లో ఉపాధి హామీ పథకం అమలు చేయాలని డిమాండ్ చేశారు. స్కీమ్ వర్కర్లకు కనీస వేతనాలు, రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఇవ్వాలని అన్నారు. సిఐటియు నిరంతరం కార్మికులు, రైతులు, ప్రజల సమస్యలపై పోరాటం చేస్తోందని అన్నారు. కేంద్ర ప్రభుత్వం కొత్తగా తీసుకొచ్చిన సిఏని సిఐటియు పూర్తిగా వ్యతిరేకిస్తోందని తెలిపారు. ఈ నెల 22 నుండి 24 వరకు జరిగే తరగతులకు 300 మంది ప్రతినిధులు హాజరవుతారని అన్నారు. సిఐటియుకు ఆశయ బలం తప్ప ఆర్థిక బలం లేదని, ఈ శిక్షణ తరగతులకు ఆర్థిక సాయం సహకారం అందించాలని ప్రతాప్ విజ్ఞప్తి చేశారు. కార్యక్రమంలో సిఐటి జిల్లా ఉపాధ్యక్షుడు పి దక్షిణామూర్తి, అడ్డగల అజయ్ కుమారి, గుబ్బల గోపి, యుఎన్ ఆదినారాయణ బాబు, అడవి నిర్మలాదేవి తదితరులు పాల్గొన్నారు. సిఐటియు రాష్ట్ర విద్యా వైజ్ఞానిక రాజకీయ శిక్షణా తరగతులు ఈ నెల 22, 23, 24 తేదీల్లో తణుకు పట్టణంలో జరుగుతూ ఉన్నాయి. దీనికి రాష్ట్ర వ్యాప్తంగా 300 మంది ప్రతినిధులు ఈ శిక్షణా తరగతుల్లో పాల్గొంటారు. ప్రధానంగా సిఐటియు 1970లో ఏర్పడిన నాటి నుండి నేటి వరకు కూడా ఏదైతే వాళ్ళ కార్మికులు, ప్రధానంగా కార్మిక వర్గం, ఉద్యోగులు, స్కీమ్ వర్కర్లు ఎవరైతే ఉన్నారో అసంఘటిత రంగంలో పనిచేస్తున్నటువంటి కార్మికులు, వలస కార్మికుల సమస్యల మీద ఒక పెద్ద ఎత్తున పోరాటం అనేటువంటిది సాగిస్తూ ఉంది. అయినప్పటికీ ఇవాళ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కార్మిక వర్గం గురించి ఎన్నికల సందర్భంలో మాట్లాడటమే తప్ప, లేదు మేనిఫెస్టోలో పెట్టడమే తప్ప ఆచరణలో కార్మికులకి ఉన్నటువంటి సమస్యల్ని పరిష్కారం దిశగా ఆలోచించేటువంటి పరిస్థితి కానీ, ఓపిక కానీ ఎక్కడా కూడా ఈ కాలంలో మనకు కనపట్టలేదు. ప్రధానంగా ఇవాళ కనీస వేతనం ఇవాళ పక్కన విపరీతంగా ధరవరలు పెరుగుతూ ఉన్నాయి. కనీస వేతనాన్ని మాత్రం అటు నరేంద్ర మోడీ కానీ, ఇటు కేంద్ర రాష్ట్రంలో ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం కానీ కనీస వేతనాన్ని ఎక్కడ కూడా పెంచినటువంటి పరిస్థితి లేదు. 2007లో ఇచ్చినటువంటి జీవోని ఈ రోజు కూడా అమలు చేస్తున్నటువంటి పరిస్థితి వాళ్ళు ఉంది. పరిశ్రమల్లో పనిచేస్తున్నటువంటి కార్మికులు ఇవాళ ఒక మాటలో చెప్పాలంటే వెట్టి చాకిరీ చేయించుకుంటా ఉన్నారు, శ్రమ దోపిడీ చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఇవాళ ఇక్కడ ఉన్నటువంటి మొత్తం మనం ఎక్కడ పరిశీలించినా కూడా కార్మికులకు సంబంధించి పిఎఫ్, ఈఎస్ఐ, గ్రాడ్యుటీ, బోనస్, అలాగే ఇవాళ ప్రమాదాలకు సంబంధించినటువంటి బీమా సౌకర్యాలు ఇలాంటి ఏది కూడా లేనటువంటి పరిస్థితి ఇవాళ కనపడుతుంది.
తణుకు మున్సిపాలిటీ పరిధిలోని వార్డు సచివాలయ సొసైటీ రోడ్ నెంబర్ 1 శివాలయం ఏరియాలో ఉండాజ్వరం పిఎస్సి పరిధి మోర్తా 1 మోర్తా 2 గ్రామ సచివాలయ ఏరియాలలో ఫ్రైడే డైడే కార్యక్రమాన్ని తణుకు సబ్ యూనిట్ ఆఫీసర్ జి వెంకటేశ్వరరావు పరిశీలించి అనంతరం మాట్లాడుతూ ఆరోగ్యకర జీవన శైలిలో వ్యక్తిగత శుభ్రతతో పాటు పరిసరాల పరిశుభ్రత కూడా భాగమని, వారానికి ఒకసారి ప్రతి శుక్రవారం ఇండ్ల ఆవరణలో నీరు నిలబడడానికి అవకాశం ఉన్న పనికిరాని సామాగ్రిని తొలగించుకోవాలని, నీటి నిల్వ పెట్టుకునే తొట్టెలు పాత్రలపై విధిగా మూతలు ఉంచాలని, ఫ్రిడ్జ్ వెనుక భాగాన ఉండే కంటైనర్లో నీటిని తొలగించుకోవాలని, వాటర్ కూలర్లో నీటిని మార్చుకుంటూ ఉండాలని, మురుగునీటిపై మడ్డాలు చల్లుకోవాలని, ఫ్రైడే డ్రైడే కార్యక్రమం దోమ పుట్టుకు చెక్కు పెట్టే ఆయుధంగా భావించి ప్రతి ఒక్కరూ పాటించాలని కోరారు. ఇరగవరం మండలం రేలంగి గ్రామ సచివాలయంలో జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమం జరిగింది. రేలంగి గ్రామ సర్పంచ్ చేబ్రోలు స్వరాజ్యం పెద్దిరాజు, ఎంపీడీఓకే పద్మజ్యోతి, డాక్టర్ నిమ్మల సత్యనారాయణ, డాక్టర్ నాగరాజు, డాక్టర్ సాయిగిరెడ్డి, డాక్టర్ ఎంబీబీ రఘువీర్, సచివాలయ కార్యదర్శి సౌందర్య పాల్గొన్నారు. కార్యక్రమంలో గ్రామ సచివాలయంలో ఉన్న కుటుంబాలు వారికి వివిధ రకాల పరీక్షలు చికిత్సలు చేశారు. దీర్ఘకాలిక వ్యాధులకు మెరుగైన చికిత్స కొరకు ఆరోగ్యశ్రీ హాస్పిటల్కు సిఫార్సు చేశారు. శిబిరంలో 302 మంది రోగులు హాజరయ్యారు. 3 మంది గర్భిణీ స్త్రీలు బాలింతలు పరీక్షించారు. 30 మందికి కంటి పరీక్షలు చేశారు. ఇప్పుడు ఒక చిన్న బ్రేక్.